సినిమా రంగంలో నేను చూసేది ఏంటంటే సాహిత్యాన్ని ఒక వ్యాపకంగా చెప్తుంటారు కొంతమంది. నాకు పలానా రైటర్ గొప్ప ఇష్టం అండి, పలానా గొప్ప రచయితలు చదువుతాను, కానీ సినిమాలో ఆ టేస్ట్ రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటారంటే సినిమా అనేది ఒక కమర్షియల్ మీడియం అని నమ్మేసాం మనం. కమర్షియల్ అంటే నా దృష్టిలో ఎక్స్‌ప్లాయిటేషన్. కమర్షియల్ అంటే ఏంటి అంటే సినిమా వరకు. కమర్షియల్ అంటే ఏంటంటే మీ బలహీనతలను ఎంత తొందరగా నేను డబ్బు చేసుకోగలను అనేది కమర్షియల్. అంటే క్రూడ్గా చెప్తున్నాను నేను. కానీ మీరు జనరంజకంగా కూడా కమర్షియల్గా తీయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసేవారు పాతకాలం మాయాబజార్ కానీ, అప్పు చేసి పప్పుగూడు కానీ, అవన్నీ కూడా కమర్షియల్ సినిమాలే. కానీ వాటిలో కొన్ని వాల్యూస్ ఉండేవి. ఒక లిటరీ వాల్యూ ఉండేది, ఒక మ్యూజికల్ వాల్యూస్ ఉండేవి, ఒక పాత్రలకు ఒక నిబద్ధత ఉండేది. ఇప్పుడు హీరో అంటే ఎంత వాడు రౌడీ అయితే, ఎంత పనికిమాలిన వెధవ అంత కరెక్ట్ అన్నట్టు ఒక 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 ప్రొజెక్షన్ మొదలైంది. అంటే చలం గారి తర్వాత మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్స్ ఎవరు తెలుగులో? చాలామంది ఉన్నారండి. అంటే కొడవటిగడ్డి కుటుంబరావు గారు చాలా ఇష్టము, బుచ్చిబాబు గారు ఇష్టము, తర్వాత తిలక్ గారు, తర్వాత పెదగొండ సుబ్రహ్మణ్య గారు. మీరు కాలేజీ రోజుల్లో మీరు ఆస్కార్ వైల్డ్ గురించి మాట్లాడే సందర్భాలు చూసాం. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్. అదే ఇప్పుడు మీరు నా సినిమాలన్నీ సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందేవాళ్ళు అదే అడాప్ట్ చేసినవానండి. ఇప్పుడు గ్రహణం చలం గారిది, మాయాబజార్ వేరే కథ, నాది కాదు అది. అష్టాచెమ్మ ఆస్కార్ వైల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అనే నాటకం స్ఫూర్తి. గోల్కొండ హై స్కూల్ ద మెన్ విదిన్ అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా. చాలామంది చెక్ దే ఇండియా కాపీ అనుకుంటారు. చెక్ దే ఇండియా రావడానికి నేను కూడా ఎవరో ఫేస్బుక్లో పెట్టారు ఇది కాపీ కొట్టారని. చెక్ దే ఇండియా రావడానికి 6 నెలల ముందర విడుదలైన నవల అది, ద మెన్ విదిన్ అని. హరిమోహన్ పరువు అని తెలుగు ఆయన ఇంగ్లీష్లో రాసిన నవల అది, ఆయన స్వానుభవాలని. అది మేము అడాప్ట్ చేశాను. నెక్స్ట్ నా తర్వాత సినిమా అంతకుముందు ఆ తర్వాత అనేది నా స్వానుభవాల, అదొక్కటే నేను సాహిత్యం నుంచి తీసుకొని సినిమా. నా పర్సనల్ ఆటోబయోగ్రఫికల్, సెమీ ఆటోబయోగ్రఫికల్ ఫిల్మ్ అది. దాని తర్వాత బందిపోటు అనేది ద బ్రిగాండ్ అని ఎడ్గర్ వాలస్ రాసిన ఒక నవలిక ఆధారంగా తీశాను. అది కూడా నేను టైటిల్స్లో ముందర అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది టు ఎడ్గర్ వాలస్ అని. అయితే అది అంత హిట్ అవ్వలేదు సినిమా, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. ఇది మళ్ళీ వేరే వాళ్ళ కథ కాబట్టి ఐదర్ లిటరేచర్ నుంచి నేను స్ఫూర్తి అయినా పొందుతాను, అది అక్నాలెడ్జ్ చేస్తాను నేను. ఇప్పుడు ఆస్కార్ వైల్డ్ రాసిన నాటకం 1895లోది. అది నేను చెప్పమైన వాడికి తెలిసేది కాదు. బట్ ఐ థింక్ యూ షుడ్ టెల్ పీపుల్, అంటే అట్లీస్ట్ నా నాటకం చదువుతారు. ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ డ్రామాను మీరు చాలా చక్కగా పాయింట్ తీసుకుంది. సెంట్రల్ ఐడియానే, ఎందుకంటే అది అడాప్ట్ చేయలేదు. ఎందుకంటే అది 1895 సంవత్సరంలో ఇంగ్లీష్ సమాజంలో ఉన్న కథ. దానిలో ఒకటే నాకు నచ్చింది అంటే జాక్ అని, అంటే మన రాంబాబు జాక్ అనే ఒకవాడు తన అక్కడున్న పల్లెటూరు జీవితంలో విసుగు పెట్టి అర్నెస్ట్ అని పేరు మార్చుకుని లండన్లో హాయిగా జల్సా చేసి మహేష్ బాబుతో వస్తాడు. అంతే కథ ఐడియా. అయితే అతనికి ఫ్లాష్ బ్యాక్, రాంబాబు ఫ్లాష్ బ్యాక్ అంతా నేను రాశాను. అది ఒరిజినల్ నాటకంలో ఉండదు మీకు.